అంకశ్రేణి ఎన్నవ పదం? పిల్లలు, ఈ క్రింది విషయాన్ని పరిశీలించండి. జాక్ తన స్నేహితులతో కలిసి మార్బుల్స్తో ఆడుకున్నాడు. అవి 500 మార్బుల్స్. 50 మార్బుల్స్ని గెలిచాడు. ఈ విధంగా అతడు 10 ఆటలు గెలిచాడు. 10వ ఆట పూర్తయిన తర్వాత అతడి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉంటాయి? మొదటి ఆట తర్వాత అతని దగ్గర మార్బుల్ సంఖ్య 500 + 50 = 550. రెండవ ఆట తర్వాత అతని దగ్గర మార్బుల్ సంఖ్య 500 + 50 + 50 = 600. మూడవ ఆట తర్వాత అతని దగ్గర మార్బుల్ సంఖ్య =500 + 50 + 50 + 50 = 650. పై విధంగా కొనసాగిస్తే 500, 550, 600, 650 మార్బుల్స్ వస్తాయి. పై వాటిని T1, T2, T3, T4, Tnగా సూచిస్తే మూడవ ఆట తర్వాత మార్బుల్ సంఖ్య T4 = 650 500 + 3 × 50 500 + 4 - 1 × 50. ఇదే విధంగా 10వ ఆట తర్వాత ఉన్న మార్బుల్ సంఖ్య 500 + 11 - 1 × 50 500 + 10 × 50 = 1000. Therefore, Tn = A + n - 1 × D. Therefore, అంకశ్రేణి ఎన్నవ పదం Tn = A + n - 1 × D. అంకశ్రేణిలో A మొదటి పదం, D సామాన్య భేదం.